హలో అందరికీ ఇవాళ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎలా అలంకరించాలి, శారీని ఎలా కట్టాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. శారీ కట్టడానికి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే ఈజీగా కట్టేయచ్చు అనమాట. మనం చిన్నపిల్లలకి ఎలా అయితే శారీని కడతామో, అంటే శారీని కంప్లీట్గా ఫోల్డ్ చేసి నీట్గా ఎలా అయితే కడతామో, అలాగే అమ్మవారికి కూడా ఇలా శారీని ఫోల్డ్ చేసి కట్టారంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేనైతే అమ్మవారికి శారీ కట్టడానికి ఇలా ఒక రెడ్ కలర్ శారీ అండ్ గ్రీన్ బార్డర్ ఉన్న శారీని చూస్ చేసుకున్నాను. శారీ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత శారీ మొత్తం నీట్గా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత చిన్న చిన్నగా అంటే మనం నీట్గా ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. శారీని మనం ఎంత నీట్గా ప్రిల్స్ పెట్టుకుంటే అంత బాగా కుదురుతుంది. సో ఒకేసారి శారీ మొత్తం ప్రిల్స్ పెట్టకూడదు, స్లిప్ అయ్యాయంటే మొత్తం పోతాయన్నమాట. సో కొన్ని ఒక 5-6 ప్రిల్స్ పెట్టేసి అటు ఇటు క్లిప్స్ పెట్టండి నీట్గా అడ్జస్ట్ చేసుకొని. అండ్ రిమైనింగ్ శారీ కూడా అలాగే పెట్టాలి. 5 మీటర్స్ శారీ ఉంటే ఒక 3.5 మీటర్స్ వరకు మొత్తం ప్రిల్స్ పెట్టేసుకోవాలి. అండ్ 1-1.5 మీటర్స్ శారీ వచ్చేసి పళ్ళు సైడ్ నీట్గా మనం ఎలా అయితే సెట్ చేసుకుంటామో అలా సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిన్స్ పెట్టేసుకొని శారీ మొత్తం రెడీ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయడానికి నార్మల్గా మనం వ్రతం చేసే రోజు ఎలా చేస్తాము అనేది ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను నార్మల్గా బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసేసి ఒక టేబుల్ వేసి టేబుల్ పైన ఒక పీట పెట్టేసి ఒక 2 బిందెలు పెట్టానమాట. యాక్చువల్గా అయితే కలశం పెట్టేలా అయితే ప్రాసెస్ అంతా వేరేలా ఉంటుంది కదా, పసుపు రాసి బొట్లు పెట్టి అండ్ బియ్యం వేసి అలాగే వాటర్ అన్నీ కూడా పోసి చేయాలన్నమాట. సో నార్మల్గా నేను అమ్మవారి శారీ గెటపే కాబట్టి నేను అవన్నీ ఏం చేయట్లేదు. సింపుల్గా ఇలా ఒక 2 బిందెలు పెట్టేసుకొని చిన్నవి, దానికి ఒక వెనకాల ఒక స్టిక్ కట్టేసాను అనమాట. కట్టేసి శారీని మొత్తం ఒక కొద్దిగా లోపలికి థ్రెడ్తో ఫోల్డ్ చేసేసి వెనకాల నాట్ వేసేసాను. తర్వాత మొత్తం ప్రిల్స్ అన్నీ కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా సెట్ చేసేసుకున్నాను. సో ఈ ప్రిల్స్ అన్నీ ఎంత నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే అంత అందంగా కనబడుతుంది. సో ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత పళ్ళు అనేది మన ఇష్టం అనమాట. అంటే పళ్ళు వేయడానికి చాలా స్టైల్స్ ఉంటాయి, 3-4 స్టైల్స్లో మనం పళ్ళు వేయచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేను నార్మల్గా ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫ్రంట్కి తీసేసుకొని అడ్జస్ట్ చేసేసి ముందర ఒక పిన్ను, మనం చున్నీ వేసుకుంటాం కదా 2 సైడ్స్ చున్నీ, సో అలా అయితే వేసి ఇక్కడ ఒక పిన్ పెట్టేశాను అనమాట. తర్వాత వెనకాలకి థ్రెడ్తో మొత్తం నీట్గా కట్టేశాను. తర్వాత వడ్డానం, మెడలో చైన్స్ అండ్ గాజులు, తర్వాత అమ్మవారి ఫేస్, బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టేసి మంచిగా అలంకరించుకోవాలి. అమ్మవారి అలంకరణ అయితే పూర్తయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. సో ఇలాగే మనం ఈజీగా ఎవరైనా శారీ డ్రేపింగ్ అనేది చేసేయచ్చు అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.